కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మించిన డీవీఆర్ సైనిక్ స్కూల్ను లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని లోకేష్ అన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించడం కోసమే సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ పురంధేశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు సాంబశివరావు, ఏఎం కొండయ్య యాదవ్, వేగేశ్న నరేంద్రవర్మ పాల్గొన్నారు. ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా వెనుకున్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం. కేవలం స్కూళ్ల వరకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ చక్కటి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం గమనించాలి. అది కేవలం స్కూల్ మేనేజ్మెంట్ వరకే పరిమితం కాదు, తల్లిదండ్రుల మీద కూడా ఆ బాధ్యత ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా నేను విశ్వసిస్తున్నాను. నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈ రోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది, పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది.